ఏంటయ్యా ఇంత లేట్ చేశావు? మా ఆవిడ నిద్రలు ఇస్తుంది, తొందరగా రమ్మని చెప్పాను కదా. అయినా ఈ రోజుల్లో కూడా ఇలాంటి పెళ్లిళ్ళ పేరైలేంటండి? ఎన్నో మ్యారేజ్ బ్యూరోలున్నాయి, ఇంటర్నెట్ లో ఎన్నో మ్యారేజ్ సైట్స్ ఉన్నాయి. ఏ ఒక్కరికి ఫోన్ చేసినా క్షణాలు మనకి సరిపడ సంబంధం తీసుకొస్తారు. ఇక ఈ విషయం గురించి మీరు మర్చిపోండి. కావ్యకి మంచి సంబంధం తీసుకొచ్చే బాధ్యత నాది. అయినా మీ అన్నయ్యల పిచ్చి కాకపోతే నీకు పెళ్లి సంబంధం చూస్తారంటే? కుంటిదానివి, నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడే? నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి ఆ బీరువాలోంచి మంచి చీర తీసుకుని మంచం పక్కనే ఉన్న అద్దంలో చూసుకుని సరిగ్గా చీర కట్టుకుండ్రా. ఇది పెళ్ళం కాదు, ప్రశ్నల పుస్తకం. మేనేజ్ చేయలేక చస్తున్నాను. అమ్మా పావు మహాతల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఒకే ఒక్క కాటు వేచాలు నీకు లారీడు పాలు తెచ్చి పాలాభిషేకం చేస్తాను. కానీ పది నిమిషాలైంది, ఇంకా కేక వినపడడం లేదేంటి? అది సైలెంట్గా కాటు వేస్తే ఇది కూడా అంతే సైలెంట్గా పైకి పోయిందా ఏంటి? ఏమండి, నేను రెడీ. నీకేం కాలేదుగా గాయత్రి? నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? మీరు పక్కనుండగా నాకేం అవుతుందండి? అయినా ఎందుకంత కంగారు పడుతున్నారు? కంగారు కాకపోతే మరేంటి? అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నువ్వు ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి భయం వేసింది. పద వెళ్దాం. ఏంటండి ఆలోచిస్తున్నారు? అదే నాగదేవత గుడి ఇక్కడి దగ్గరలోనే ఉందన్నారు. ఎక్కడా అని ఆలోచిస్తున్నాను. గుడెక్కడుందో తెలియకుండానే బయలుదేరారా? ఆటో అని అడిగితే వాడే తీసుకెళ్తాడు గాని రండి రండి. పద. భార్గవి, అక్క గుర్తొచ్చింది బాబాయ్. నువ్వింతగా తన కోసం పరితపిస్తావన్న విషయం గాయత్రి గుర్తించలేకపోయిందమ్మా. అందుకే ఊరొదిలి వెళ్ళిపోయింది. వాళ్ళింత ముందున్న ఇంటికే వెళ్ళుంటారని చంద్రమౌళి బాబాయ్ని పంపించానమ్మా. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళలేదంట. ఎంక్వైరీ చేస్తే ఊరొదిలి వెళ్ళిపోయారని తెలిసింది. అయితే ఎక్కడికి వెళ్ళుంటుంది బాబాయ్? బావ వాళ్ళ ఊరేమన్నా వెళ్ళుంటారా? అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే? అసలు ఎంక్వైరీ చేయటానికి మీ బావది ఏ ఊరో తెలుస్తే కదమ్మా. అసలు ఇప్పుడు వాళ్ళని ఎక్కడ వెతకాలో ఏమో ఏమీ అర్థం కావటం లేదు.
నిరుత్సాహపడి అసలు అక్కని కలిసే మార్గమే లేదని చెప్పకండి బాబాయ్. నేను ఎలాగైనా అక్కని కలవాలి. వేరే మార్గం ఏమన్నా ఉంటే ఆలోచించండి బాబాయ్. పోనీ పేపర్లో ప్రకటన ఇస్తే? నీ బాధ నాకు అర్థమైందమ్మా. తప్పిపోయిన వాళ్ళ గురించి అయితే పేపర్లో ప్రకటన ఇచ్చినా ప్రయోజనం ఉంటుంది. కానీ మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎన్ని ప్రకటనలు ఇచ్చినా ప్రయోజనం ఉండదమ్మా. అలాగని నేను ప్రయత్నించడం మానేస్తానని నువ్వు బాధపడద్దమ్మా. నువ్వు గాయత్రిని కలవాలని ఎంతగా పరితపిస్తున్నావో నాకు తెలుసమ్మా. నేను ఎలాగైనా గాయత్రిని వెతికి తీసుకొస్తాను. నువ్వేమీ బాధపడద్దమ్మా. నిజంగా పాము బొసుగొట్టిందా లేకపోతే నా భ్రమ? ఈ టెన్షన్ ఏంట్రా బాబు? మనిషిని చూస్తే చటక్కుని కాటేస్తుందన్నాడు, అదేమో మూలమూలలో దాక్కుంటోంది. కరిచే పావునిమ్మంటే బురద పావునిచ్చినట్టున్నాడు. అది గాయత్రిని కాటేసి గాయత్రి చావడం మాటేమో గాని టెన్షన్తో ముందు నేను చచ్చేలా ఉన్నాను. కనీసం కంటి మీద కునుకు కూడా పట్టడం లేదు. ఏమైందండి? ఏం లేదు, మనం ఫైనాన్స్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాం కదా, సబ్ రిజిస్ట్రార్ని కలుద్దాం అనుకున్నాను. ఆ విషయం మర్చిపోయి నిద్రపోయాను. సడన్గా గుర్తుకొచ్చింది. ఇప్పుడు వెళ్ళి కలిసి వస్తాను. ఇప్పుడా? ఆల్రెడీ 11 అయింది కదండి. ఇప్పుడు వెళ్తే బాగుండదేమో. రాత్రి 1 గంటలోపు ఎప్పుడైనా రమ్మన్నారు. ఈరోజు కలవకపోతే మళ్ళీ ఆయన 4 రోజుల దాకా కలవరు. ఏదో క్యాంప్కి వెళ్తున్నారట. వెళ్ళి కలిసేసి వస్తాను. లేకపోతే మన పని పెండింగ్లో పడుతుంది కదా. సరే, మీ ఇష్టం. త్వరగా వచ్చేయండి. ఎంతసేపు? 1 గంటలో వచ్చేస్తాను. ఈ పక్కనే. నువ్వు జాగ్రత్త. ఏంటి కాలు పైకెట్టి కూర్చున్నావు? బాగుంది మీ ఇంట్లో, ఇక్కడ కాదు. ముందా కాలు కిందకి దించు. అబ్బా, కాలు కిందకి దించు. ఇప్పుడు అర్థమైందా నా పొజిషన్ ఏంటో? నేను ఎక్కడున్నా నా పక్కనే పాము ఉన్న ఫీలింగు. ఇంట్లో ఉన్నంతసేపు పుట్ట మీద కూర్చున్నట్టుగా ఉండేది. ఎప్పుడు ఏ మూల నుంచి వచ్చి కాటేస్తుందో తెలీదు. భయంతో చస్తున్నాను. ఇలాంటి పనికి మళ్ళీ ప్లాన్లు వేస్తే
ఇలాగే భయంతో చావాల్సి వస్తుంది. నువ్వు ఆ రోజు నీ బ్రెయిన్లో ఏదో ఆలోచన బుస కొడుతుంది అన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వేదో చచ్చ ఐడియా వేసుంటావని. అయినా ఒక మనిషిని చంపడానికి 1,00,000 మార్గాలుండగా నీకు ఈ పాము ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? పాము కాటేసి చేస్తే నా మీదికి అనుమానం రాదు కదా అని ఆలోచించాను. అయినా ఎన్ని సినిమాల్లో చూశాను, అలా కిటికీలోంచి వదిలితే అలా వచ్చి కాటేసి వచ్చిన కిటికీలోంచి వెళ్ళిపోతుంది. ఈ పాము కూడా అలాగే గాయత్రిని కాటేసి వెళ్ళిపోతుంది అనుకున్నాను, కానీ ఇలా బీరువాల కింద మంచాల కింద కాపురం పెడుతుందని నేనేమైనా కలగన్నానా ఏంటి? నీకు పూర్తిగా బ్రెయిన్ లేదని నిరూపించుకున్నావు. గాయత్రిని కరవాలని పావును వదిలిన నీకు తెలుసు, కానీ గాయత్రినే కరవాలని ఆ పాముకి తెలియదు కదా. ఒకవేళ ఆ పాము నిన్నే కరిస్తే? అబ్బా, ఇదిగో అసలే భయంతో చేస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పాములని తీసుకొచ్చి ఆ పామును పట్టించేస్తే? అప్పుడు నీ బండారం మొత్తం బయటపడుతుంది. పాముని తీసుకెళ్ళడానికి మళ్ళీ పాములోని తెచ్చావనుకో, మీ ఆవిడికి నీ మీద మళ్ళీ అనుమానం వస్తుంది. అందుకే మీ ఆవిడ నా పాము కాటేసేంత వరకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇంట్లో ఎక్కువసేపు ఉండొద్దు. అయినా నీ టైం బాగుంటే తెల్లారేసరికి పావు కరిచి మీ ఆవిడ చస్తుంది, కానీ నువ్వు వెళ్ళి హాయిగా పడుకో. అమ్మో, నేను అక్కడికి వెళ్ళి పడుకోను. ఆ పాము ఆవిని కాటైపోయి నన్ను కాటేస్తే? అబ్బా, నిన్ను పడుకోమంది మీ ఆవిడ పక్కన కాదు, ఇక్కడ. అలా అన్నా బాగుంది. ఏంటి కావ్య, ఇక్కడికి రమ్మన్నా? ఎలా ఉన్నావు వదినా? బాగున్నావా? నీకు పూర్తిగా నయమైపోయింది కదూ? అయితే గాయత్రి వదిన కట్టిన తాయితో పనిచేసిందనమాట. ఏమో కావ్య, అసలేం జరిగిందో నాకేమీ గుర్తులేదు. అక్క నా పక్కనున్నప్పుడు నాకేమీ తెలీదు. నాకంతా తెలిసినప్పటికీ అక్క నా పక్కన లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? పాప నీకు నయం కావాలని ఎంత కష్టపడిందో తెలుసా? నిన్ను కంటికి రెప్పలా కాపాడింది. చివరికి నీకు నయం అయ్యేసరికి ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలీదు కావ్య. మా ఇద్దరి అక్క చెల్లెళ్ళకి ఒకరంటే ఒకరికి ప్రాణం, కానీ ఇద్దరం కలిసి ఉండే అదృష్టం మాకు లేదు. అక్క బ్రతికే ఉన్నా చనిపోయిందన్న బాధలో కొన్నాళ్ళు గడిపాను. ఇప్పుడు అక్క బ్రతికే ఉందని తెలిసినా ఎక్కడుందో తెలియక ఇంకొన్నాళ్ళు గడిపేస్తాను. నాకు బాధలో గడపడం కొత్తేవి కాదు కావ్య. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? బాగాలేను వదినా. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను అస్సలు బాగాలేను. అసలు నేనేంటి, మొత్తం ఇంటి పరిస్థితే బాగాలేదు. నీకు ఒంట్లో బాగోకపోవడం అవకాశంగా తీసుకుని ప్రియ అన్నయ్యని పెళ్లి చేసుకుని ఇంట్లోకి చేరింది. పెద్దొదిన చెల్లెల్ని అన్నయ్యకిచ్చి పెళ్లి చేయడం కుదరకపోయేసరికి
పెద్దదిన రోజు ప్రియతో గొడవ పెట్టుకుంటోంది. ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు దినా. ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉంది. నువ్వు మళ్ళీ మన ఇంటికి వచ్చేయో దినా. నువ్వు వస్తే ఈ గొడవలే ఉండవు. నువ్వేం కంగారు పడకు కావ్య, గొడవలు వాటంతట అవే సర్దుకుంటాయి. కానీ నేనిప్పుడు మీ ఇంటికి రాకూడదు కావ్య. నువ్వెందుకు రాకూడదు దినా? నీకు ఒంట్లో బాగోలేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని ప్రియ అన్నయ్యని పెళ్లి చేసుకుంది. అంత మాత్రాన ప్రియ నాకు వదిలైపోదు. నీకు మా ఇంట్లో స్థానం లేకుండా పోదు. నువ్వు వచ్చేస్తే అదే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు రావద్దునా? తప్పు కావ్య, నువ్వు అలా మాట్లాడకూడదు. ఇప్పుడు నేను నీకు వదిన్ని కాదు, ప్రియే నీ వదిన. ప్రియ దగ్గర అలా ఎప్పుడు అనొద్దు, వింటే బాధపడుతుంది. నువ్వందరి గురించి ఆలోచిస్తా, కానీ నీ గురించి ఒక్కరూ ఆలోచించరు. ఆ ప్రియ అలా ఆలోచించేదా ఉంటే నీ ప్లేస్లో తనెందుకు వస్తుంది? ఇందులో ప్రియ చేసిన తప్పే ఉంది. ఎవరికి ఎప్పుడు ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. మీ అన్నయ్య ప్రియలిద్దరూ ఒకరికొకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. నువ్వు నాతో ఎంత మంచిగా ఉన్నావో ప్రియతో కూడా అంతే మంచిగా ఉండాలి. ఉండను. నేను నీతో ఉన్నట్లుగా ప్రియతో ఉండలేను దినా. నీకు ప్రియకి పోలికేంటి చెప్పు? నువ్వున్నప్పుడు నాకు అమ్మలేని లోటేంటో తెలియలేదు. కానీ ప్రియ వచ్చాక నాకు మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తోంది. నువ్వెన్ని చెప్పినా ప్రియ నాకు వదిన కాలేదు. ఎప్పటికైనా నువ్వే నా వదినవి. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు, అందాల హరివిల్లు, మా ఇల్లు బొమ్మరిల్లు. మా ఇల్లు బొమ్మరిల్లు.